ట్యాపింగ్ కేసుపై బీజేపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత ఇదే అంశంపై అప్పటి డీసీపీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు. తమ ఫోన్లను ట్యాపింగ్ చేసి సంబంధం లేని ₹1 కోటి దొరికిన కేసులో ఇరికించారన్నారు. గతంలో ఫోన్ ట్యాపింగ్తో ఇబ్బందులు పడిన ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వెంకటస్వామి, ఇటు రాజగోపాల్ రెడ్డి ఈ కేసు విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు. రఘునందన్ రావు నవంబర్ 2020 ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్లో వచ్చి అప్పుడున్నటువంటి డీజీపీ గారిని కలిసి, సార్ వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హ్యూమిలేట్ చేస్తున్నారు, నా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు, మీ దగ్గర ఆధారాలు ఉంటాయి అని అడిగిండు. నేను చెప్పిన ఆధారాలు అంటే నేను పోలీసు అని అయితే కానీ నువ్వెందుకు సార్ పోలీసు అని చెప్పిన. అప్పటి నుంచి నేను 100 సార్లు మొత్తుకున్నా, మా ఫోన్లు వింటురు, భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని 100 సార్లు చెప్పిన. ఎవరు నమ్మలేదు, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. రఘునందన్ రావుకి హరీష్ రావు అంటే పడవి కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చాలా మంది అనుకున్నారు. 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని లోన్లీ మొత్తుకొని చెప్తే నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు గారి నోట్లోంచి ఆనిముత్యాలు రాలినాయి. ఏమని? దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం, రఘునందన్ రావు బంధువుల దగ్గర ₹1 కోటి సీజ్ చేసినాం. ఎంతో దుర్మార్గం అంటే సీజ్ చేసింది బేగంపేటలో, ఎలక్షన్ కోడ్ లేదు, అది సంబంధించింది కంపెనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం. దుర్మార్గం ఏంటంటే దాంట్లో నన్ను ముద్దాయిగా చేర్చిండ్రు. ఇంకా దారుణం చెప్తాను మీకు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక గౌరవప్రద స్థానంలో ఉంది శాసనసభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని కూడా దాంట్లో